వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నేను ఇప్పుడు ఇంకొక పెద్ద చేపకు సంబంధించినటువంటి వివరాలు తీసుకొని వచ్చేసాను. చాలా సంచలనాలు బయటపడుతున్నాయి. ఎవరెవరికి ఏమేం చేశారు, ఎలా చేశారు, ఎంతెంత వాడుకున్నారు, ఎంత స్మగ్లింగ్ చేశారన్న వివరాల్లోకి వెళ్తే కల్చరల్ కంట్రీ. యెస్. కల్చరల్ మంత్రి కాదు, ఇంకోటి కాదు. కల్చరల్ కంట్రీ అనమాట. జగన్మోహన్ రెడ్డికి బురిడి వేసి చక్కగా ఉన్నటువంటి పనులన్నీ చేయించుకున్నారు. ఇప్పుడు ఏకంగా అయ్యన్న పాత్రుడు గారికే టోపీ పెడదామని చెప్పి చూసారు. ఆయనతోటి అంటకాగేద్దాం ఏదోటి మనం ఇంకా తప్పుకోక్కర్లేదు, ప్రశాంతంగా పని చేసుకోవచ్చు అనుకున్నారు. కానీ మొదటిగే మోసం వచ్చింది. మొత్తం వివరాలన్నీ కూడా బయట పడిపోయాయి. ఇక్కడ కల్చరల్ కంట్రీ రేగుళ్ల మల్లికార్జునరావు. రేగుళ్ల మల్లికార్జునరావు ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈయన ఒక రచయిత అంటాడు, కల్చరల్లో నేను ఏదైనా చేస్తానంటాడు. ఇవన్నీ కూడా దీనికి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి మన దగ్గరికి. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కదా, వస్తాయి ఇలాంటివి, ఇంకా చాలా వస్తాయి. రేపో మాపో ఇంకొక చేప గురించి కూడా బయటపెడుతున్నా. సో ఇక్కడ ఉన్నటువంటి ముందు చూద్దాం మనం ఏంటి అనేది. చూస్తే కనుక కల్చరల్ కంట్రీ రేగుళ్ల మల్లికార్జునరావు, ఆయన ఎత్తుగడలకి చాలా పరాకాష్ట. 2022 సంవత్సరం 7వ నెల అంటే జూలై 17వ తేదీన మీకు గుర్తుండుంటే గనక మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అనేటువంటి పుస్తకాన్ని జగన్మోహన్ రెడ్డి తోటి ఆవిష్కరింపజేశాడు. అందరికీ అయిపోయింది. సో ఇప్పుడు జగన్ సర్కార్ సందేశాలను దాన్ని తీసేసి అదే పుస్తకాన్ని మళ్ళీ తాజాగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి చేత ఆవిష్కరింపజేయాలి అనేటువంటిది ప్రస్తుతానికి పెట్టుకున్నాడు ఈ రేగుళ్ళ. సో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి భజన చేయడంలో ఈయన ఆరితేరిపాడు. సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రేగుళ్ల మల్లికార్జునరావు 2014-19 టీడీపీ సర్కార్ టైంలో బొమ్మల ప్రాజెక్టులు, బుద్ధుని విగ్రహం ప్రాజెక్టు బాధ్యతలు చేజెక్కించుకున్నాడు. మల్లికార్జునరావు పుస్తక రచయిత కానీ రాయడం రాదు, ఆర్టిస్ట్ కానీ బొమ్మలు వేయడం రాదు, శిల్పి కానీ శిల్పాలు చెక్కడం రాదు. మరి ఎలా ఇన్ని అవతారాలు ఎత్తుతున్నాడంటే ఇది బాగా తెలిసినటువంటి వాడు. సో 14-19లో కూడా బాగానే భజన చేశాడు. మరి అప్పుడెంత అయిందో ఆ లెక్కలు కూడా తీస్తే ఆ రోజు ఉన్నటువంటి ఈయన పక్కన ఉన్నటువంటి మంత్రి గారినో ఎమ్మెల్యే గారినో వాళ్ళని కూడా కాస్తంత ఒకసారి ఒక జాడించి వదిలిపెడితే ఇలాంటి వాళ్ళని పక్కన పెడతారు. సో ఇక్కడ మొత్తం అంతా భజంత్రిలమయం, పైరువీలే. డబ్బులు వస్తే చాలా, పేరు మాకు అవసరం లేదు అనే ఆకలితో ఉన్న రచయితలు, కళాకారుల బృందాలని హైర్ చేసుకొని, అంటే ఘోస్ట్ అనమాట వీళ్ళందరూ. ఈయనకి ఘోస్ట్లు. మొత్తం చేసేది నేనే, జయించేది నేనే, అంతా నాదే అంటాడు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మ్యూజిక్, ప్రొడ్యూసింగు, డిస్ట్రిబ్యూషను, యాక్టింగు అన్నీ నేనే అనేటువంటి వాళ్ళు ఉంటారు సరే, అలాగా అన్నీ ఈయనే అనమాట. సో వీళ్ళందరినీ హైట్ చేసుకొని గోస్ట్ రైటర్ల కింద ఆర్టిస్టులుగా వాడుకోవడం ఈయనకి కుంచితో పెట్టిన విద్య. టూరిజం శాఖ మంత్రి రోజా మీద రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి అనే ఓ జీవిత చరిత్ర ఏకంగా రాసి పడేశారు. జీవిత చరిత్ర రాయించుకునేంత స్థాయి ఆవిడకి ఉందా? ఇప్పుడంటే ఉందో లేదో నాకైతే తెలియదు. ఉండే ఉంటుందిలేండి. ఏదో చెప్తారు కదా, ఒక దస్తా పేపర్లు బస్తా పెన్నులు ఇస్తే ఆ ప్రాతాత్మక కథ ఏదో రాసుకుంటా అంటారు బ్రహ్మానందం గారు. అలాగా వీళ్ళకి కూడా మీరు రాయక్కర్లేదమ్మా, మేము ఉన్నాగా, మేము రాసి పెడతాం మీ ప్రాతాత్మక కథ అని చెప్పి బురుడి కొట్టించి మొత్తం రాసేశాడు. అక్కడికి అయిపోయింది. తర్వాత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద కూడా ఇంకో పుస్తకం రాశాడు. రాసి జగన్మోహన్ రెడ్డి తోటి ఆవిష్కరించాడు. అంటే ఏం పుస్తకాలు రాస్తే తప్ప ఏమన్నా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు పవన్ అంటే, పుస్తకాలు రాయడం తప్పు కాదండి, కానీ ఆ పుస్తకాలు రాయడంలో ఉన్నటువంటి కంటెంట్ ఈయనది కాదు, వేసేటువంటి ఫోటోలు ఈయనవి కావు, ఆ కాన్సెప్ట్ ఈయనది కానే కాదు. కలగాపులగంగా నలుగురిని కూర్చోబెట్టి ఒరే అబ్బాయిలు ఇది అని చెప్తే వాళ్ళు రాస్తే ఈయన మొత్తం అంతా కూడా ఫైనల్ చేసుకొని దీన్ని తీసుకొచ్చి ఇది మేమే ఇస్తాం, ఇది మేమే చేసేది, నేనే రాశాను స్వయంగా, ఇందులో ఇంత సంచలనాత్మక విషయాలు ఉన్నాయి, ప్రపంచానికి తెలియని విషయాలు ఉన్నాయని చెప్పి డబ్బాలు కొట్టుకోవడం. సో ఇలా ఇంకోటి ఏం చేశాడు ఈయన, అయ్యా నా దగ్గర సహాయకులు అని చెప్పి ఎవరినైతే ఘోస్ట్ రైటర్ల కింద, ఘోస్ట్ ఆర్టిస్టుల కింద నియమించుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా, అయ్యా వీళ్ళు నా వాళ్లే అని చెప్పి ప్రభుత్వం నుంచే జీతభత్యాలు వాళ్ళకి ఎంత కావాలంటే అంత అన్నట్టుగా ఇప్పించుకుంటా వెళ్ళిపోయాడు. నిధుల దోపిడీ. సాహితీవేత్తలు, కళాకారులకు సృజనాత్మకకు వినియోగించి వాళ్ళని ప్రోత్సహించాల్సింది పోయి, నేనే సాహిత్యవేత్తని, నేనే కళాకారుణ్ణి, నేనే సంఘ సంస్కర్తని, నేనే రచయితని, నేనే నటుడిని, మొత్తం అన్నీ సో మొత్తం అన్ని కూడా ఈయనే అని చెప్పి భారీగా కొన్ని కోట్ల రూపాయల నిధుల్ని కొల్లగొట్టాడు. సాంస్కృతిక శాఖను గుల్లగుల్ల చేసిన రేగుళ్ళ భార్య దుబాయ్ నుంచి భారీగా బంగారాన్ని అక్రమంగా స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయింది అడ్డంగా. కావాలంటే వెళ్ళి గూగుల్ చెక్ చేసుకోవచ్చు రేగుళ్ళ మల్లికార్జునరావు గారి భార్య ఏం చేసింది అనేది.
సో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లోనే ఆవిడ దొరకడం జరిగింది. అలాగే దీని మీద ఈ కేసుల నుంచి తప్పించి జగన్మోహన్ రెడ్డి మాఫీ అయితే చేయించాడు మొత్తానికి. అక్కడికి అదయిపోయింది. ఆరోపణలు రావడం, దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్‌కి, జగన్ గ్యాంగ్‌కి సంబంధాలున్నాయన్న ఆరోపణలు చాలామంది చేయడం అనేది కూడా జరిగింది. సాంస్కృతిక శాఖలో ఏదైనా ఇంత దోపిడీ సాగించినటువంటి ఈ మల్లికార్జునరావు ప్రభుత్వం మారినా సరే మళ్ళీ కొల్లగొడుతూనే ఉన్నాడు. 2022లో ఆవిష్కరించిన 'అల్లూరి సీతారామరాజు' పుస్తకాన్ని 2024లో మళ్ళీ ప్రింట్ చేయించి ఆహ్, దాని ఆ డబ్బు మొత్తం అంతా కూడా సాంస్కృతిక శాఖ నుంచి డ్రా చేసుకొని, కొత్త ప్రభుత్వంలోని టీడీపీ పెద్దలను మచ్చిక చేసుకోవాలని జెప్పి ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది తెలుస్తోంది. మరి టీడీపీ నేతలు గనక ఈ ట్రాప్‌లో పడ్డారు అంటే, వైసీపీ వాళ్ళకి ఏదైతే దేవుడి స్క్రిప్ట్ నడిచిందో, మీకు కూడా ప్రజల స్క్రిప్ట్ ఈసారి ఇంకా గట్టిగా నడుస్తుంది. సో, ముందు ఈ రేగుళ్ళ ఆహ్, మల్లికార్జునరావు వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో మొత్తం అందరిని అరెస్ట్ చేసి, దానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో, అలాగే ఈయన బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా మొత్తం అన్ని శిక్షలు పడాల్సిందే ముందు ముందు ఇలా చేసేటువంటి వాళ్ళకి. సో, ఇలాంటి కంత్రీలందరినీ కూడా తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీ నేతలు మంత్రులు గావచ్చు, ఎమ్మెల్యేలు గావచ్చు, ఎంపీలు గావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టుకొని మోసబోతూ ఉంటారు. ఏం జెప్తాం ఇంకా? వాళ్ళ పరువు పోగొట్టుకోవడం తప్పితే ఏమీ ఉండదు. సో, ఆలోచించుకోండి ఒక్కొక్కసారి ఎవరన్నా పెట్టుకుంటున్నాం మనము, ఎవరన్నా మనకి అధికారులు పక్కనున్నారు, లేదా ఒక ఓఎస్‌డీనో, పీఆర్ఓ ఎవరో పక్కనున్నారు అంటే వాళ్ళని చూసి ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ పెట్టుకొని, వాళ్ళ మీద అంతకుముందున్న కేసులేంటి, వాళ్ళ హిస్టరీ ఏంటని తెలుసుకొని, ఆ తర్వాత మీ దగ్గర పెట్టుకోవాలి తప్ప, ఇష్టారీతిన మేము పెట్టించుకుంటూ వెళ్ళిపోతాము ఇది అంటే వర్కౌట్ అవ్వదు. సో, మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.